ఇంగ్లాండ్ టూర్లో రిషబ్ పంత్ గాయపడిన తర్వాత కుంటుతూనే బ్యాటింగ్ వచ్చాడు. నొప్పిని భరిస్తూనే గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడం చూసాం. అయితే అతని ప్లేస్ లో రీప్లేస్మెంట్ ప్లేయర్ ను తీసుకునుంటే పంత్ కు ఇబ్బంది తప్పేదిగా అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి సరికొత్త రూల్ తీసుకొచ్చింది. మ్యాచ్ టైంలో తీవ్రంగా గాయపడిన ప్లేయర్ స్థానంలో మరొకరిని ఆడించేలా నిబంధనల్లో మార్పు చేసింది. దేశవాళీ సీజన్ 2025-26 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రాబోతోందని బీసీసీఐ వెల్లడించింది. అయితే టెస్టులు లాంటి మల్టీడే మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు గాయపడితే అతడి ప్లేస్ లో మరొకరిని ఆడించాల్సి ఉంటుంది. ఆ రోజు ఆట పరిస్థితులను బట్టి రీప్లేస్మెంట్ కు పర్మిషన్ తీసుకోవాలి. కాగా ఆటగాడికి మ్యాచ్ సమయంలో లేదంటే స్టేడియంలో అయినా గాయపడాలి. అలాంటప్పుడే వాళ్లకు ఈ రూల్ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. కాగా త్వరలో ప్రారంభం కాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ నుంచే ఈ కొత్త రూల్ ను అమలు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇక ఇంగ్లాండ్ లో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ టెస్ట్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ ఓక్స్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడబోయి అతడి కుడి పాదం వేళ్లకు బలంగా బంతి తాకింది. దాంతో పంత్ నొప్పిని తట్టుకోలేక రిటైర్డ్ హట్ గా బయటకు వెళ్లిపోయాడు. అప్పటికే కాలు వేలు ఎముక విరిగిందని డాక్టర్లు చెప్పినా జట్టును ఆదుకోవాలని మళ్లీ తిరిగి క్రీజ్ లోకి వచ్చి అర్ధశతకం కొట్టాడు. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ ఓక్స్ సైతం భుజ నొప్పితో ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు చేయలేదు. కాబట్టి ఒకవేళ రీప్లేస్మెంట్ ఆటగాడిని అనుమతించి ఉంటే పంత్ ఓక్స్ లో అంతగా ఇబ్బంది పడేవారు కాదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా బీసీసీఐ రూల్ కి కొందరు మద్దతిస్తూ ఉండగా మరికొందరు ఇది సరైంది కాదని పేర్కొంటున్నారు.